ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గంలో యువ మహిళా ఎమ్మెల్యే అయిన బండారు శ్రావణి ఘనంగా విజయం సాధించినప్పటికీ ప్రస్తుతం ఈమె రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తన సొంత పార్టీలోనే సీనియర్ నాయకుల నుండి విభేదాలు రావడమే కాకుండా అసంతృప్తిని ఎదుర్కొంటున్నది. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన బండారు శ్రావణి ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ 2024 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా అఖండ విజయాన్ని సాధించింది. ఈ ఎన్నికలకు నారా లోకేష్ అన్ని నియోజకవర్గాల వారితో సమీక్షలు నిర్వహించడమే కాకుండా పలువురు సీనియర్ నాయకులు ఈమెకు అండగా ఉండడంతో ఎన్నికల ముందు ఆమెకు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయనే చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో విభేదాలు ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్యే బండారు కళ్యాణి తీరే కారణమంటూ అధిష్టానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈమెకు రాజకీయంపై అంతగా అవగాహన లేకపోవడం వలన పార్టీ శ్రేణులను కలుపుకొని పోవడంలో విఫలమవ్వడమే దీనికి కారణమంటున్నారు సీనియర్ నేతలు. అంతేకాకుండా ఈమె నియోజకవర్గంలో ఉండకుండా హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి. అలాగే సింగనమలలోని పార్టీ నేతలతో పాటు సీనియర్ నాయకులను కూడా అంతగా పట్టించుకోవడం లేదంటూ పలువురు ఆరోపణలు చేస్తున్నారు. దీనితో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఏమైనా సరే ద్విసభ్య కమిటీ ఆధ్వర్యంలో జరగాలంటూ ఆదేశాలను జారీ చేసింది. అయితే శ్రావణికి అనుకూలంగా ఉన్న నాయకులు మాత్రం కావాలని టీడీపీ సీనియర్ నాయకులు వ్యతిరేక వర్గాన్ని దూరం పెట్టారని, నియోజకవర్గంలోని అందరినీ రెచ్చగొడుతూ ఆమెపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీలోని సభ్యులే 2 వర్గాలుగా చీలిపోయి ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలో రాళ్ల దాడికి పాల్పడ్డారని, పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థమవుతుందని చెప్పవచ్చు. యువతకు పెద్దపీట వేస్తూ టీడీపీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న యువ నాయకుడు లోకేష్ ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.